సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల రోజుల అరాచకం అంటే ప్రతిరోజు అనుకుంటూనే ఉన్నాం ఈ రోజు ఆగిపోతుంది రేపు ఆగిపోతుంది ఇది గెలిచినటువంటి ఆనందంలో ఈ రకమైన దాడులు అనుకుంటా ఇది రోజు రోజుకు పెరుగుతూ పోతూనే ఉంది ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి జైలు దగ్గరికి వచ్చి మాట్లాడిపోవాల్సినటువంటి పరిస్థితి పిన్నెల్లి గారిని కలిసి వెళ్ళారు ఏంటి ఆయన అయితే వార్నింగ్ ఇచ్చారు ఏంటి ఆగుతాయా ఈ దాడులు ఇంతటితో అంటే నేను అనుకున్న అధికారం కైపు ఎక్కింది ఆ నిష ఒక వారం రోజులు 10 రోజులు ఉంటుందేమో తర్వాత ఆ నిష తగ్గిపోతుందేమో అని అనుకున్నాం కానీ అధికారము వచ్చినటువంటి ఆ కైపు ఆ నిషాన్ని తగ్గించకపోగా అది ఇంకా కొంచెం ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దానితో పాటు అమాయకుల ఆస్తులకు సంబంధించి కూడా ఈరోజు వాళ్ళు దాడులు చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఈరోజు వాస్తవానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు నెల్లూరుకు రావడం జరిగింది సరే ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ప్రజలు ఎంతమంది వచ్చారనేటువంటిది ఆయన ప్రజాదరణ చెక్కు చెదరనటువంటి వన్నె తరగనటువంటి ఆదరణ అనేటువంటిది ఈరోజు అందరూ చూశారు దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ధైర్యం చెప్పాడు నేను ఆయనతో పాటు వెళ్ళాం ఎందుకంటే ముగ్గురికే ములాఖత్ ఇస్తారు ముగ్గురమే వెళ్ళాం మాట్లాడాడు అయితే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో బయలుదేరిన తర్వాత ఆయన దాదాపుగా నెల్లూరు చేరుతున్నాడు నెల్లూరుకి ఇంకా ఒక 10 నిమిషాల్లో అనగా నాకు అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ జైలు నుంచి ఫోన్ చేసి మీ ములాఖత్ ఈరోజు రద్దు చేశామండి అని అన్నారు అవునా అదేంటది మీరే చెప్పారు ముగ్గురికి ములాఖత్ అన్నారు వారానికి 2 అన్నారు మాది పెట్టాము అని అన్నారు మరి ఎక్స్ట్రాగా ఎందుకు రాలేదంటే ఇక్కడికి జనం విపరీతంగా చేరిపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని జైలు దగ్గరికి కాబట్టి మా పై అధికారులు అంతమంది జనం చేరిపోతున్నారు కాబట్టి ములాఖత్ రద్దు చేయమన్నారండి అని అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది ఇటువంటి చర్యలు ఎప్పుడు కనీసం వినలేదు మనం అవును సరే చెప్పాం అలాగేనండి మేమైతే ఇక్కడికి ఆయన ఒక పర్పస్ కోసం ఎవరైతే ఈరోజు ఇబ్బంది పడుతున్నాడో బాధితుడిగా ఉన్నాడో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాకు సంబంధించి 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఖచ్చితంగా అండదండలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మేము వస్తాము అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మనం మీడియాకు కూడా చెప్పాం ఒకవేళ కలవడానికి వీలు లేదని ప్రభుత్వం మమ్మల్ని నిరోధిస్తే జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీడియాలో మాట్లాడి వెళ్తాము అని చెప్పడం జరిగింది ఓకే ఆ తర్వాత హెలిప్యాడ్లో ఉన్నటువంటి జనం అయితే ఏమి మాతో పాటు వచ్చేటువంటి జనం అయితే వీళ్ళందరినీ అంచనా వేసిన తర్వాత మరలా ఒక 15 నిమిషాల తర్వాత ఫోన్ చేసి లేదండి ములాఖత్ ఇవ్వమన్నారు మీరు రావచ్చు అని చెప్పడం జరిగింది అంటే వీళ్ళు ఎటువంటి సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో దిగితే వణుకు పుడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు స్టేషన్కి వచ్చి పరామర్శిస్తే ఓయమ్మ కార్యకర్తలకు అండగా ధైర్యం ఉన్నాడనేటువంటి ఒక సంకేతం పోతుంది కాబట్టి దాన్ని అడ్డుకోకపోతే ఇక రేపటి నుంచి ఆ ధైర్యం అనేటువంటిది ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తారేమో అనేటువంటిది అంటే తెలియనటువంటి ఒక అభద్రతా భావం తెలుగుదేశం పార్టీకి ఏదో గెలిచామే తప్ప ఈ అధికారాన్ని మనం నిలబెట్టుకోలేమేమో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక శక్తిగా తయారవుతున్నాడు ఆయనకి బలం ఉంది 40% ఓటింగ్ చూసాం ఇప్పుడు ప్రజాదరణ చూస్తున్నాం ప్రజల్లో చాలామంది నెల తిరగక ముందే అయ్యో తప్పు చేశామే పొరపాటు చేశామేమో అనేటువంటి పశ్చాత్తాప పడుతున్నారు వీళ్ళు చేసేటువంటి దాడులను చూసి ప్రజలు చేదరించుకుంటున్నారు ఈరోజు అవన్నీ చూసిన తర్వాత అందరికీ కూడా ఆలోచన విధానం ఒక నెల లోపలనే ఎక్కువ రోజులు కూడా సమయం పట్టేది నెల లోపలనే మార్పు అనేటువంటిది ప్రజల్లో కనిపిస్తుంది ఇది ఎవరం ఊహించినటువంటిది ఎందుకంటే మేము ఎవరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డాం అంతే తప్ప తెలుగుదేశం పార్టీ మీద ఎప్పుడు కూడా ఏది కూడా మేము ఆరోపణలు చేయడం కానీ వాళ్ళని విమర్శలు చేయడం కానీ జరగలేదు ఈ నెల రోజుల్లో అయినా వాళ్ళంతటా వాళ్లే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఈరోజు ఎన్నడన్నా ఎక్కడన్నా మనము చూసామా ఈశ్వర్ గారు ఒక శాసనసభ్యుడు అనేటువంటి వ్యక్తి నేరుగా సీన్లోకి వెళ్ళి బిల్డింగులు కూలగొట్టడం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఎవరి కోసం టార్గెట్ చేస్తున్నారు అంటే మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు ఇంకా లా అండ్ ఆర్డర్ అనేది ఏమి లేదా అధికారులు లేరా అధికారం లేదా మీరే వ్యవహరిస్తారా అంటే ఒక చట్ట ప్రకారం నడపాల్సినటువంటి దీని మీద
ఇది ఇప్పటికే కోర్టుల దృష్టికి తీసుకువెళ్ళాం, మీరు చెప్పినట్టుగా గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. దీనికి ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇటువంటి అరాచకాలు అనేటువంటివి కొనసాగితే ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు. ఈశ్వర్ గారు, ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు. అనేక సందర్భాల్లో చెప్పాం. మొన్న మాకు 151 స్థానాలు వచ్చాయి, ఈ రోజు చంద్రబాబు నాయుడుకి 164 స్థానాలు వచ్చాయి. చరిత్ర ఉంది. 1991లో 234 స్థానాలకి జయలలిత గారు 225 స్థానాలు గెలిచారు. 96కి వచ్చేటప్పటికి జయలలిత గారికి 4 స్థానాలే వచ్చాయి. ఇది కొత్తగా మనం మాట్లాడుకోవడం కాదు, గతంలో జరిగినటువంటివి. ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మీరు చేస్తున్నటువంటి దుందుడుకు చేష్టలు, పరిపక్వత లేనటువంటి పనులు ప్రజల్లోకి వెళితే రేపటి రోజు ఎవరు ఏ కార్యకర్తను ఆపేటువంటి పరిస్థితి రాదు. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఏ రోజు కూడా లేనటువంటి సంస్కృతి, ఏ రోజు కూడా లేనటువంటి సాంప్రదాయం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్టాండర్డ్స్ పాటించాడు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మా ఎమ్మెల్యేలను కొనాలని కానీ, అసెంబ్లీలో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేసినట్టుగా మాట్లాడడం, జైలుకి వెళ్ళాడనడం, రకరకాలైనటువంటి హింసించడం కానీ ఇవన్నీ చూసాం. ఆ రోజు మీ ఉద్దేశం ఏంటి? ఈ పార్టీని భూస్థాపితం చేయాలి అని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గేట్లు తెరిచి ఉంటే వాళ్ళందరినీ నేరుగా మీరు రండి, మీ కండవలేసి మీరు మా పార్టీలో చేరండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదు. తెలంగాణలో ఏం జరిగిందో అదే ఇక్కడ జరిగి ఉండేది. అటువంటిది ఆయన కొన్ని స్టాండర్డ్స్ పాటించాడు. కాబట్టి మీరు వచ్చి మద్దతు ఇస్తాను, నాకు సంబంధించినటువంటి దాంట్లో అంటే అభ్యంతరం లేదు, కానీ మీరు నేరుగా వచ్చి పార్టీలో చేర్చుకోవడం, మీ కండువాలు కప్పుకోవడం ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి ఆలోచనతో పనిచేశాడు ఆయన. కాబట్టి ఈరోజు ఏమీ విలువలు లేనటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు ఏసడించుకునేటువంటి విధంగా ఈరోజు ప్రజలు ఎందుకబ్బా ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కోరి తెచ్చుకున్నామా, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందా? మీరు ఈ నెల రోజుల్లో ఎవరన్నా అమాయకుల మీద దాడులు చేయడం, ప్రాణాలు తీయడం, వాళ్ళ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్ప ఇదిగో ఈ రాష్ట్రానికి సంబంధించి వనగూడేటువంటి పని ఒకటి చేయగలిగాం మేము అనేటువంటిది, లేదా ఒక విషయం ఏదో ఒకటి అంటే ఆత్మస్తుతి పరనింద. ఈరోజు నేను అందుకే చెప్పా, మీరు ఏది మాట్లాడినా మేము 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాం, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేశాడు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాడంటే పేదవాడి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలనేటువంటి అటువంటి పరిస్థితి, అటువంటి సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈరోజు నువ్వు ఇంటింటికి పంపించి నేను పెన్షన్ పంపిణీ చేశామన్నావే. 2,000 జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో 1,34,000 మంది ఉద్యోగులు నియమించి ఆ ఉద్యోగుల ద్వారా ఉండబట్టే కదా ఈరోజు నువ్వు ఇంటింటికి పెన్షన్ పంపించగలిగావు. నువ్వు అంతకుముందు అటువంటి సంస్కరణలు ఏదన్నా చేపట్టావా? ఆ విధంగా ఆలోచన చేసావా? దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, అంతా నేను చేశానంటే ఆయన పరిచయం చేసినటువంటి వ్యవస్థ, ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు వాటిని నువ్వు వాడుకుంటూ ఆయన మీద విషం చిమ్మేటువంటి విధంగా నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి ఎమ్మెల్యేగా కానీ ఒక ముఖ్యమంత్రిగా కానీ ఎప్పుడన్నా గుడిసెల్లోకి వెళ్ళారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వడానికి గతంలో? అర్థం చెప్పేది ఎన్నడు మేమున్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ మంత్రులుగా శాసనసభ్యులుగా మేము ఉన్నప్పుడు వెళ్ళి పెన్షన్ ఇవ్వమనేవాడు. ఆయన ఒక దగ్గర అందరికీ కలిసి ఎంత విశాల దృక్పథంతో జరిగిందనేటువంటిది చెప్పేవాడు. కాబట్టి ఈ రోజు పరిస్థితులు చూస్తే ఆయన తెచ్చినటువంటి సంస్కరణలను కొనసాగిస్తూ ఆయన మీదనే విషయం చెప్పేటువంటి విధంగా ఆ కార్యక్రమంలోనే చంద్రబాబు నాయుడు ఏదేదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడంటే నాకే అనిపించింది అసలు అతను ఒక పరిపక్వత తెలిగినటువంటి రాజకీయ నాయకుడా, లేదు ఏదో మామూలుగా నేను మాట్లాడాలనేటువంటి మాట మాట్లాడుతున్నాడా? ప్రజలకు ఆ మాత్రం తెలియదా? ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా? ఎవరు తీసుకొచ్చినటువంటి సంస్కరణ పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటిది అనేటువంటిది రాష్ట్ర చరిత్రలో ఎవరికి రానటువంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఆ వ్యవస్థను వాడుకుంటున్నాను. వాడుకో తప్పలేదు, ఎందుకంటే నీకు అధికారం ప్రజలు అప్పచెప్పారు. ఆ వాడుకునేటువంటి వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నటువంటి వ్యవస్థను గురించి నువ్వు గొప్పగా చెప్తావు. అంత మంచి మనసు, అంత పెద్ద హృదయం ఉందని నేను అనుకోను చంద్రబాబుకి. కానీ అటువంటి సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. అనవసరమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఆయనకి ధైర్యం చెప్పి బయటకు వచ్చి నేను అండగా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అన్నాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి గుండెలో రైళ్లు మొదలయ్యాయి. వీళ్ళు ఏమనుకున్నారు? చంద్రబాబు నాయుడు లాగానే 1 సంవత్సరం 2 సంవత్సరాలు రాడులే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనుకున్నాడు. నెల తిరగకుండానే కరెక్ట్ గా జూన్ 4వ తేదీ ఎన్నిక జరిగింది. జూలై 4వ తేదీ మరలా ఆయన బయటకు వచ్చి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచే మొదలు పెట్టాడు.